రావాలమ్మా రావాలి, ఆలోచించిన ఆశాభంగం. రండమ్మా రండి, క్యూ లైన్లో నిలబడండి. తెలుగుదేశం పార్టీ మీడియా ఫేక్ వీడియోలు, ఫేక్ ఎడిటింగులు, దాని మీద పాఠాలు బోధిస్తూ ఉంది. ఫేక్ వీడియోలు, ఫేక్ ఎడిటింగ్లు, ఫేక్ వార్తలు ఎంత డేంజరస్ టు ది సొసైటీ అనే దాని మీద తెలుగుదేశం పార్టీ మీడియా పాఠాలు చెబుతూ ఉంది. రావాలమ్మా రావాలి, కాస్ట్లీ పాఠాలు, ఆలోచించిన ఆశాభంగం. రండి రండి, క్యూ లైన్లో నిలబడండి. అబ్బో, పాట మామూలుగా లేవు ఇది చెప్పే పాఠాలు. నిన్న తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్తో కలిపి చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో పాల్గొన్నారు కదా. దాంట్లో విన్నింగ్ టీం వర్సెస్ చీటింగ్ టీం అనే దాని మీద టీడీపీ విన్నింగ్ టీం, వైసీపీ చీటింగ్ టీం అని చెప్పి ఆయన ఏదో ఒక స్లోగన్ లాగా ఇచ్చాడు కదా. అయితే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో పేరు అన్నాడు, చిల్లర పాలేరు అట. అంటే మామూలుగా భార్గవ్ను ఉద్దేశించినట్టున్నారు, సజ్జల భార్గవ్ను ఉద్దేశించి అన్నట్టున్నారు. ఈ చిల్లర పాలేరు వైసీపీ సోషల్ మీడియా చీఫ్ అయిన తర్వాతట ఇలాంటి ఫేక్ బతుకులు బతుకుతూ ఉన్నాడట. తెలుగుదేశం పార్టీ ట్విట్టర్లో గాండ్రించి ఉమ్మేస్తే తర్వాత తీసేస్తున్నాడట. అయినా వీళ్ళకు సిగ్గు లేదు, ఎగ్గు లేదు, తుడుపుకొని పోయి మళ్ళీ ఇదే పని చేస్తున్నారు అంటున్నారు. అంటే వీళ్ళు చెప్పొచ్చేది ఏంటంటే, చంద్రబాబు గారు టీడీపీ విన్నింగ్ టీము, టీడీపీ జనసేన విన్నింగ్ టీము, వైసీపీ చీటింగ్ టీం అన్నారట. వీళ్ళు దాన్ని ఎడిట్ చేశారట. టీడీపీ జనసేన చీటింగ్ టీము, వైసీపీ విన్నింగ్ టీం అని చంద్రబాబు అన్నట్లు ప్రచారం చేస్తున్నారట. సరే, పొరపాటునట్లు అన్నా సరే, ఎడిటింగ్ అనే అనుకుందాం. బేసిక్గా బూత్ అయితే కాదు కదా, పొరపాటున నోరు జారారు అని చెప్పేసి అంటారు కదా ఎవరైనా. ఇప్పుడు లోకేష్ ఉన్నాడు, ఏదైనా అవినీతి పార్టీ ఉంది, దొంగ పార్టీ ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీని అన్నది లేదా ఆయన. సైకిల్ పోవాలి అని చంద్రబాబు సార్ అనలేదా. ఇది కూడా మహా అంటే ఆ లెక్కన చూస్తారేమో. అదేమి పెద్ద విపరీతమైన బూతులు కాదు, మరొకటి కాదు. దానికే ఉంచినా కూడా వీళ్ళకు సిగ్గు లేదట. అబ్బా అబ్బా, ఎంత బాగా చెప్పారో. ఎప్పుడు ఇట్లా చెప్తారా, లేకుంటే అప్పుడప్పుడే ఇట్లా చెప్తారా? చరిత్ర కదా పక్కన పెట్టండి రయ్యా. మొన్న విశాఖ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏదో నిర్వహణ పనుల నిమిత్తం దాన్ని కొంచెం సిబ్బంది దగ్గరుండి తొలగించేసి పక్కన పెట్టిన తర్వాత అది ఫోటోలు బ్యానర్ హిట్టింగ్ పెట్టి కొట్టుకుపోయిందని వార్తలు ప్రచారం చేసిన వాళ్ళు. కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు వదిలితే ఒక స్పెసిఫిక్ పాయింట్ వరకు నీళ్ళు వెళ్తాయి. ఆ తర్వాత ఫస్ట్ వదిలినప్పుడు అవి కొంచెం వాటర్ ఫ్లో ఎక్కువై అంత కొంచెం ముందుకెళ్ళి అవి ఆగిపోయి నెక్స్ట్ డేకి ఎటు అటు ఎండకపోతాయి కదా. ఎందుకంటే ఇప్పుడు మీ ఇంటి వరకు నీళ్ళు వదలాలనుకోండి, అక్కడి వరకు వదిలేరు, ఓవర్ఫ్లో అయ్యి మీ నెక్స్ట్ ఇంటి వరకు నీళ్ళు పోయాయి. రెగ్యులర్గా మీ ఇంటి వరకు వదలాలి. నెక్స్ట్ డే ఏమైతే ఆ నెక్స్ట్ ఇంటి దగ్గర ఎండిపోతాయి కదా. ఆ ఎండిపోయిన నీళ్లు పట్టుకొని అసలు జగన్ నీళ్ళే వదలలేదు అని చెప్పి తప్పుడు అక్కడ చెరువుల నీళ్లు ఎలా నిండాయో వీడియోల దగ్గరకు పోయి చేశారు, అది వేరే విషయం. ఇలాంటి చెత్త ప్రచారం చేసిన వాళ్ళు, 20,000 మంది జనం వస్తే 6 లక్షల మంది అని చెప్పిన వాళ్ళు, 10 లక్షల మంది జనం వస్తే 10,000 మంది రాలేదని చెప్పి ఇటు సైడ్ వాళ్ళకు చెప్పేవాళ్ళు. పట్టాభిని ఎప్పుడో 2020 ఆయన యాక్సిడెంట్ కాలు తగిలి ఫోటోలు ఆయన చూపెడితే దాన్ని 2022లో కుక్కను కొట్టినట్లు కొట్టారని చెప్పి ఆ ఫోటోలు వేసిన వాళ్ళు అంతా ఫేక్ ప్రచారం, దుష్ప్రచారం. దీన్నే నమ్ముకొని బతికి వెళ్ళదీస్తున్నటువంటి వీళ్ళు ఇటు సైడ్ వాళ్ళకు పాఠాలు చెబుతున్నారు. చూశారు? అబాబాబాబాబాబాబా, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ కాదు, ఉంచినా కూడా తుడుచుకొని పోతారట. ఊకోండి సార్ మీరు. ఏదో అవన్నీ వింటుంటే మిమ్మల్ని మీరు తిట్టుకున్నట్లు అనిపిస్తుంది. అవన్నీ వింటూ ఉంటే ఇప్పుడు నేను చెప్పిన కొన్ని రెఫరెన్సులు మాత్రమే. అంత దారుణమైన వరెస్ట్ ఫేకులను నమ్ముకొని ఆ తప్ప వేరే అస్త్రాలే లేవు అన్నట్లు చేసే వీళ్ళు మళ్ళీ ఇటు సైడ్ వాళ్ళకు ఫేకుల మీద పాఠాలు చెబుతున్నారు. అందుకే చెప్పా, రండమ్మా రండి, ఆలోచించిన ఆశాభంగం. వచ్చి కీ లైన్లో నిలబడండి. వాళ్ళ పాఠాలు విని ఎవరి మీద ఉమ్మేయాలో ఉమ్మేసేసి పోండి అబ్బా.